సాక్ష్యాధారాలు ఇస్తానన్నాడు. ఇవ్వలేను కదా. ఒకరు తప్పును నిరూపించాలనుకునేవాడు సాక్ష్యాలతో ఉంటాడు, తప్పుడు నిందలు వేసేవాడు తప్పులు చేస్తూనే ఉంటాడు. అయినా నాకెందుకో సాంబశివ మారిపోయాడనిపిస్తోంది. ఒక మాట గుర్తుపెట్టుకో నందీష, అభిప్రాయాలు మనల్ని కాపాడవు. మనల్ని కాపాడేది నమ్మకం మాత్రమే. ఆ నమ్మకం నాకు గురూజీ మీద ఉంది. గురువుల్ని నమ్మి బతికేవాడు ఫెయిల్ అయినట్టుగా చరిత్రలోనే లేదు. ఇప్పుడేమో నేను సాంబశివ జీవితం కాపాడానని నా మీద మమకారం ఉండొచ్చు, కానీ ఈరోజే నాకు వెన్నుపోటు పడవాలని చూశాడు. దాన్ని నేను మర్చిపోవడం సాధ్యం కాదు. నన్ను మోసం చేయడం, నన్నే గురూజీ గారిని అనుమానించేలా చేయడం, నాగమణిని దొంగిలించాలని ప్రయత్నించడం, ఆ రోజు మనల్ని కాపాడింది గురూజీ గారు. ఈరోజు అలాంటి గురూజీని నేను అవమానించాలా? నేను ఎప్పుడు తప్పటడుగు వేయలేదు, వెయ్యను కూడా. మీరు చెప్పింది కరెక్టే అయ్యగారు. గురూజీ చెప్పినవన్నీ నిజమయ్యాయి. మీరే చూడండి, గురూజీ ఇచ్చిన చూర్ణం వల్ల చెన్నయ్య గారు ఎంతలా మారిపోయాడు. అసలు ఆయన శివాని హస్తరేఖ చూశాకే ఈ సంబంధం ఒప్పుకున్నాడు. అందులో ఆమె ఇచ్చాదరి నాగిని అని ఒక చిన్న ఆధారం దొరికినా ఆయన ఈ సంబంధం వద్దనేవాడు. అన్నీ సరిగా ఉన్నాయి కాబట్టే ఆమె మన ఇంటికి పర్ఫెక్ట్ కోడలు. అవునయ్య గారు, ఇక ముందేం చేద్దాం? నందీష, నా నిర్ణయం మారదు. గురూజీ ఏం చెప్తే నేను అదే చేస్తాను. మొత్తానికి శివాని విక్రములకు నిశ్చితార్థం సాధ్యమైనంత త్వరగా చేయాలి. ఇదేంటిది? దారి కట్టంగా ఎవరో రాళ్లు పెట్టారు. రోడ్ రిపేర్ ఏమైనా చేస్తున్నారా? నిన్న బానే ఉంది కదా, ఇప్పుడేం చేయాలి? దేవస్థానానికి ఏం దూరం లేదు కదా, నడుచుకుంటూ వెళ్తాను. ఎవరితను? నన్నెక్కడికి తీసుకువెళ్తున్నాడు? నేనేదో అపాయంలో చిక్కుకున్నాను అనిపిస్తుంది. నేను ఈరోజు నా శక్తిని ప్రయోగించి తీరాలి. మనకి ఎంత నిజం అనిపించినా కొన్నింటిని మళ్ళీ పరిశీలించాల్సి ఉంటుంది. నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కదా, ఒక చిన్న అజాగ్రత్త కూడా మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్తుంది శివాని. మీరా? నువ్వెందుకు ఇలా చేసావు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? మీతో నేను మాట్లాడాలి మేడం. మాట్లాడాలంటే ఎవరైనా ఇలా కిడ్నాప్ చేస్తారా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అవును మేడం, నాకు చాలా పిచ్చి పట్టింది. మీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నాను, కానీ మీరు అసలు రెస్పాండే అవ్వట్లేదు. మీరు నా మాట వినిపించుకోవట్లేదు మేడం. నాకు వేరే దారి ఏది కనిపించట్లేదు, అందుకే ఇలా చేశాను. దయచేసి మీరు కంగారు పడకండి మేడం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో నీకు తెలుసు కదా. నాకు అదేది ముఖ్యం కాదు మేడం. నేను మీకు ఒక నిజం చెప్పాలి, అది మాత్రమే ముఖ్యం. నాకు నీ మాటలు అవసరం లేదు, నీ నిజం అవసరం లేదు త్రిశూల్. నువ్వు ఇంటికి వచ్చినప్పుడే నాకు నీ మొహం చూడడమే ఇష్టం లేదు అని చెప్పాను కదా. మళ్ళీ ఎప్పుడు రావద్దు అని పంపాను కదా. ఎందుకు మళ్ళీ నీ మొహం నాకు చూపిస్తున్నావు? దయచేసి నా మాట వినండి మేడం.
2 నిమిషాలు నిదానంగా నేను చెప్పేది వింటే చాలు. చెప్పు. మేడం, మీరు ఈ పెళ్లి చేసుకోవద్దు మేడం. ముందు ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి ఎలాగైనా ఆపేయండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ పని మీ వల్ల మాత్రమే అవుతుంది. ఈ ఎంగేజ్మెంట్ ఏదో కారణంతో జరగకూడదు. ప్లీజ్ మేడం, నా కోసం ఇది చేస్తారా? కొంచెం కష్టం అవుతుంది, కానీ ఇది మీ వల్లే సాధ్యం. దయచేసి వద్దనకండి మేడం, ప్లీజ్ మేడం. ఏమైంది మేడం? ఏం మాట్లాడరేంటి? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అందుకని సైలెంట్గా ఉన్నారా? నేను చెప్పేది చేస్తారా? నేను చెప్పింది ఒప్పుకుంటున్నారా మీరు? మౌనానికి అర్థం ప్రతిసారి నమ్మకం కాదు త్రిష. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం ఉండకపోవడం కూడా. అంటే నాతో మాట్లాడడం కూడా మీకు ఇష్టం లేదా మేడం? సరే, అలాగే మేడం, మీరు నాతో మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఈ ఎంగేజ్మెంట్ మాత్రం వద్దని చెప్పి క్యాన్సిల్ చేయించండి ప్లీజ్. ఇంతేనా? నువ్వు మాట్లాడడం అయిపోయిందా? థ్యాంక్ యూ. మేడం మేడం మేడం, ఏంటి మేడం మీరు? నేను సీరియస్గా మీతో మాట్లాడుతుంటే మీరు అంతేనా అంటూ వెళ్ళిపోతారేంటి? ఎందుకు నవ్వకూడదా? హో, సీరియస్గా ఉండాలా? ఎవరైనా జోక్ చేస్తే నవ్వాలని నాకు తెలుసు, కానీ దాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలని ఈ రోజు తెలిసింది. మేడం, నవ్వడానికి ఇది జోక్ కాదు. ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ ఆపమంటే నవ్వు రాక ఇంకేం వస్తుంది? నవ్వకుండా ఇంకేం చేయమంటావు? అలాగే అలాగే మేడం, ఈ రోజైనా నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు ఈ ఎంగేజ్మెంట్ ఆపేయాలి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. ఓ, నా ఎంగేజ్మెంట్ ఆగిపోతే నాకే మంచి జరిగిపోతుందా? వినడానికి కొత్తగా ఉన్నా ఇంట్రెస్టింగ్గా లేదు. సారీ. మేడం మేడం, మీరు ఇంత ఈజీగా తీసుకోకండి. దీనివల్ల మీరు చాలా పెద్ద చిక్కుల్లో పడతారు. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? అవన్నీ నేను చెప్పలేను మేడం. మీకు ఏదో హాని జరగబోతుంది. అదే నాకేమవుతుంది అని అడుగుతున్నాను. ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారా? అది చెప్పు త్రిశూల్, మాట్లాడు. నాకేమైనా అపాయం కలిగిస్తారా? నువ్విలా కిడ్నాప్ చేసినట్టు నన్ను వేరే ఎవరైనా కిడ్నాప్ చేయబోతున్నారా? లేకపోతే నన్ను హింసించి చంపేస్తున్నారా? అవును, మిమ్మల్ని చంపేస్తారు. ఈ ఎంగేజ్మెంట్ అయితే మీరు బతకరు. ఓ హాయ్, శివాని ఇంట్లో ఉన్నారా? లేదు, తను గుడికి వెళ్ళింది. ఓ ఓకే ఓకే, అందుకే అన్నిసార్లు కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఆ ఏరియాలో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఉండొచ్చు. రండి, లోపల కూర్చోండి, శివాని వస్తారు. ఏదైనా అర్జెంట్ ఉందా? నో 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 నో, నథింగ్ లైక్ దాట్. నేను తను అక్కడే కలుస్తాను. ఇట్స్ ఓకే. మేడం, ఈ ఎంగేజ్మెంట్ వల్ల మీకు ఇలా జరుగుతుందని తెలిసిన తర్వాత నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు మేడం. పర్వాలేదు, ఈ రోజైనా అర్థం చేసుకొని ఆ రోజు జరగబోయే దాన్ని మీరు ఆపండి మేడం. ఇది ముందు జరిగే తప్పు కాదు, ఇంతకు ముందు నేను చేసిన తప్పు. అంటే ఎన్ని రోజులు నువ్వు మంచివాడివని నీతో క్లోజ్గా ఉన్నాను చూడు, అదే. కానీ నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలియదు. ఒక శుభకార్యం జరిగితే అది మంచిగా జరగాలని అందరూ కోరుకుంటారు, కానీ నీలాగా అపశకునాలు మాట్లాడుతూ ఎవరు ఇలా చేయరు. ఛే! ముందు జరిగే ప్రమాదాలని ఆపాలి మేడం, అదే శుభకార్యం. మీరు దానికి నన్ను ఏమనుకున్నా నాకు సంతోషమే మేడం. ఇంకొకరి సంతోషాన్ని పోగొట్టి మీరు సంతోషపడతానంటున్నారు. ఏం మనిషి మీరు? నేను అర్థం చేసుకోవడానికి ఇంతకంటే వేరే ఎగ్జాంపుల్ ఏం కావాలి? మేడం, మీరు రాంగ్గా జడ్జ్ చేస్తున్నారు. నాకు ఎవరిని ఎలా జడ్జ్ చేయాలో అనే కామన్ సెన్స్ చాలా ఉంది త్రిశూల్. ఇంకొకరికి చెడు జరగాలని కోరుకునే వారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మేడం, మీకు అలా జరగాలని నేను కోరుకోవట్లేదు మేడం, ముందు జరిగేది చెప్పాను. నేను చచ్చిపోతాను అని మీరు ఎలా చెప్తున్నారు?
జరగబోయేది చెప్పడానికి మీరేమైనా